monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా గొంతుకు చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు నాకు బాగాలేదు అని. బాగా జలుబు దగ్గు భయంకరంగా అనమాట. నా గొంతు కంప్లీట్గా పోయింది. బట్ ఎలా అయినా కూడా గ్యాప్ ఏవైతే ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా తెలియదంటే చెప్తున్నాను ఇప్పుడు. తమ్ముడు, నా చిన్న తమ్ముడు ఇక్కడే ఉంటాడనమాట. మాకు ఇంటికి చాలా దగ్గరలోని. అసలు ఎంతో అదృష్టం ఉంటే అలాగా సిబ్లింగ్స్ అనేది ఒకే ఊర్లో ఫారెన్లో ఒకటే ప్లేస్లో సెటిల్ అయ్యే అవకాశం దొరుకుద్ది. ఆ లక్ నాకుందని అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నారు తమ్ముడు ఇంకా ఆడపడుచు. సో ఎప్పుడో అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టాలని. ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడు పెడుతున్నాను అనమాట. కొన్ని క్లిప్స్ ఒరిజినల్ సౌండ్ తోటి పెడుతున్నాను, కొన్ని కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. లైక్ వీడియో కాల్స్ చేసి మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సో అలా జరుగుతూ ఉంది. నేనైతే మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాడ్ థ్రోట్ ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఎలాగైతే నేను మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? తను మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా? లెఫ్టే ఉంది. ఓం గురుభ్యో నమః. ఓం దేవీం వాజమేన దేవాసాం స్వరూపావశోదంతే జానో మంత్రేషు మూర్ఛం ద్వానా దేను రాగస్మా శుభశ్రైతు అయం ముహూర్తస్తు సుముహూర్తోస్తు. ముందు ఇది తీసుకోండి, గిపెట్ట తీసుకొని ఇది ఓం ఉద్దీప్యస్యాద వేదోపగ్నం నిర్వృతిం మమ వశూశ్చ మహిమావ జీవనించ దిశో దిశ. ఇన్సైడ్ వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. సో కూర్చొని బాగా నిర్ధారణ చేసుకోవచ్చు. చల్లగా ఉంది కదా, కొంచెం అక్షంతలు వేసి నమస్కారం. మీరిద్దరు కూడా మనసులో ఓం గం గణపతి అనమ్మ. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన సాధ్యతే సర్వం. దీపదైవ్య నమో నమః. దీపదైవ్య నమో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు మీరు నీళ్ళు తీసుకొని కొంచెం పసుపు ఉంది అక్కడ, పసుపు పేస్ట్ చేసి ద్వారానికి కొంచెం పూయండి. కొంచెం తీసుకొని ఇక్కడ ఇటు సైడ్ లైన్ అంతే. తర్వాత కుంకుమ తీసుకొని ఓం రాయండి. ఇటు ఇటు ఓం. అయిపోయిందండి. ఈ గో ఇన్ సైడ్.
ఓం గురుభ్యో నమః హరి ఓం. ఓం దేవీ వాజమేంద్ర దేవాస్తాం విశ్వరూపా ప్రచోదంతి సానో మందిరే సముద్రం ద్వానా ధేనుర్వాగస్మాశుష్టైతో యశో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మృణాం సాం సర్వతో జయమంగళం శుక్లాం భద్రం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతే. అభిధానం నమస్కారం చేసుకోండి. ఓం గణపతి మనసులో తలుచుకోండి. యశోనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో సంస్మృణాం స్వాం సర్వతో జయమంగళం శుక్లాం భద్రం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతే. అభిధానం పద్మాగ్నిజానిషం అనేకంత భక్తానాం ఏకదంతో వాసవి తదైవ లగ్నం చిదంతరేవ తారాబలం చంద్రవృందదే విద్యాబలం దైవవృందదే లక్ష్మీపతి తేంగ్రియం స్మరామి. यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो तेजोपति ध्रुवाणि तिरुमतिर्मा सुदेश कल्याण भाग नित्याद प्रशस्तम प्रजाम शरण हरिं सर्वदा सर्वकाले नास्तेजां मंगलम ऐशां निस्तो भगवान् मंगलातन मह्ये लाभस्तेजां जयस्तेजां कुतस्तेजां परावः ऐशां वन्दे वर्षावजस्तो जनार्दनः आवदां हर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. ओम श्री महागणापति नमः. ओम शुंकाय नमः. एकंताय नमः. कपिलाय नमः. गजकर्णाय लंबोदराय विघ्नाय विघ्नराय गणाधिपाय धूमकेताय गणाक्षय पालचंद्राय गजाननाय शूर्पकर्णाय हेरमाय स्कंदपूर्वजाय नमः. सर्वसिद्धिप्रदाय नमः. ओम श्री महागणापति नमः. नानाविध परमोत्तम पुष्पान् समर्पयामि. ओम वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. श्री महागणापति नमः. श्री विघ्नगणपतये नमो नमः. లక్ష్మీదేవిని ఓం గం మహాలక్ష్మి నమః 11 సార్లు మనసులో అనుకొని when you enter the house, think about Lakshmi Devi, ask her, seek her blessings to give health, wealth, prosperity and peace of mind in this house. మనసులో అనుకుంటే నేను చెప్తాను. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం ప్రకృతే నమః వికృతే నమః విద్యాయ నమః సర్వభూతప్రదాయ నమః సిద్ధాయ నమః విభూతే నమః సురభ్యే నమః పరమాత్మకాయ నమః వాచ్యాయ నమః పద్మాయ నమః పద్మాయ నమః శుచ్యాయ నమః స్వాయ నమః స్వదాయ నమః सुधाय नमः नारायण नमः हिरण्मये नमः लक्ष्मे नमः नित्यपुष्टाय नमः विवाहत्ये नमः आदित्य नमः आदित्य नमः दीप्ताय नमः वसुदाय नमः वज्राण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्षय नमः क्रोधसमवाय नमः अनुग्रहवदाय नमः उद्ये नमः नागाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः श्री महालक्ष्मे नमः नारायण परमपत्र पुष्पान् समर्पयामि नमस्करोमि. అది రైస్ తీసుకోండి. అందరు నిల్చోండి. మీకు ఫోటో తీస్తాను, మీకు పంపిస్తాను తర్వాత. అందరు నిల్చోండి. Now the water and the other one, give it to all those items. Give one each to whoever is standing. బట్టని వేలుతో తిని ఇలా కొట్టి ఆగద్దు, ఇలా కొట్టేసి లోపలికి ఎంత దూరం నేను ఇలా అన్నప్పుడు మీరు అని రైట్ లెగ్ పెట్టి మీరు కిచెన్ దగ్గరికి వెళ్ళిపోండి. నెక్స్ట్ నువ్వు అమ్మతో పాటు పోనా, దెన్ యూ ఎంటర్ విత్ దెన్ యూ అండ్ దెన్ ద రెస్ట్ ఆఫ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. You come to the ఇప్పుడు first we will turn off one piece. Which one fits you in? This one, this one, this one, this one.
So if it was in India. आवाहयामि अग्नि दोते मणिमहे होतारं विश्वेशम् अस्य यज्ञस्य सुकृतम् अग्निमावाहयामि ओम नागकृष्णाय रैसावर्तमानो निवेशन् नवदमत्यञ्चरण्ये सविता देवो याति मुनापश्यन् सूर्यग्रहावाहयामि ओम आप्यासमेते विश्वतस्वंष्ण्यं भावाय संगीते ओम भूर्भुवः स्वः चन्द्रग्रहमावाहयामि ఇంకా లేదంటున్నాను కదా కొంచెం పెట్టండి కొంచెం కొంచెం పోయండి కొంచెం నీళ్ళు మీరు కూడా ఒకసారి కొంచెం when it gets hot take off your hand. ఓం నారాయణాయ నమః శ్రీ సూక్తం ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమవావహ तामावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विञ्जेयं गावश्वं पुरुषाणहम् अश्वपूर्वामृतमद्यां हस्तिनादप्रबोधिनीं प्रियं देवी वह्वये श्रीर्मा देवी च सुतां कांसोऽस्मितां हिरण्यप्राकारमाध्वां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्में चितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रवासां यज्जाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं चरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण शतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानन्तो मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान्धवैसकः कीर्तिश्च मणिनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेमिं कीर्तिमद्दिं ददातु मे कृत्विभासामलां येष्टामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वा निवृतमे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिनीं ईश्वरीगं सर्वभूतानां ताविहोपह्वये श्रियं मनसः काममापूतिं पट्टुरण्डि मनसः काममापूतिं वाचसत्यमसीमहि पशूनागं रूपमन्यस्य मयि श्रीसेतामिधः मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये టిష్యూలో తీసుకెళ్ళిపోయారు కదా दूध गिरा हुआ फोटो लिए ना दूध गिरने का वीडियो ముందే డిసైడ్ అయిపోయి బ్యాగులు తేలా మరి నోబుల్ డే అన్నా ఏం వింటానా నోబుల్ డే అయిపోయింది दूसरा वाला लाइटर बाहर है ये वाला रखना हाँ अभी चला है वो Total close. Make some adjustments so this now finish to this side.
ఇక్కడ పూజారి గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఐటీలోనే వర్క్ చేస్తారు, లైక్ ఎరిక్సన్లో చేస్తారు. అండ్ పార్ట్ టైం లాగా ఇలాగ చేస్తుంటారు అనమాట. లక్కీ అనుకోవచ్చు, ఎందుకంటే తెల్లారుజామున ముహూర్తము టైంకి వచ్చారు. అస్సలు ఎంత మంచు, ఎంత చల్లగా ఉందంటే ఆ టైంలో అసలు చెప్పలేనమాట. పిల్లలకి స్కూల్ ఉంది, ఇంకా పైగా ఆ రోజు నోబెల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం అస్సలు అంటే అస్సలు వెళ్ళమంటే వెళ్ళమని ముందే ఫిక్స్ అయిపోయి బ్యాగ్లు ఏం తెచ్చుకోకుండా యాస్టీస్గా వచ్చేసారు. బయట అంతసేపు షూ లేకుండా, సాక్స్ లేకుండా అలా నుంచునేసరికి నా కాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి బాగా. అప్పటికి ఇంకా తెలీదు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం. లైక్ తెలుసా తెలీదా ఏమో, నేను చెక్ చేయాలి మళ్ళీ డేట్స్. బట్ అదే స్టార్ట్ అనమాట. లైక్ 8 weeks 9 weeks అయి ఉండొచ్చు ఆ టైంకి. నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. సో అది చాలా టెన్షన్స్లో ఉన్నాం బ్యాక్గ్రౌండ్లోని. బట్ ఎనీవేస్ గృహప్రవేశం జరుగుతుంది అండ్ దీంట్లో ఉన్నాం అనమాట. మమ్మీ వాళ్ళు లేరు, మమ్మీ వాళ్ళని వీడియో కాల్లో యాడ్ చేసి వాళ్ళకి అంతా షేర్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందని. ఆడపడుచుకి తెలుగు అర్థం కాదు, పైగా సత్యనారాయణ సంవ్రతం లాగా అది కథ చదువుతారు కాబట్టి అది అర్థం కాదని చెప్పి పూజారి గారిని ఇంగ్లీష్లో చెప్పమని చెప్పాం. హిందీలో కాదు, తెలుగులో కాదు, ఇంగ్లీష్లో చెప్పండి, న్యూట్రల్గా ఉంటుంది, అందరికీ అర్థమైద్ది అన్నట్టుగాని ఇంకా కథ అంతా ఇంగ్లీష్లో చెప్పారనమాట. భలే తమాషగా అనిపించింది. నేనైతే ఎప్పుడు వినలేదు, ఎప్పుడు తెలుగులో వినటమే అలవాటు అలాగా. సో అది డెకరేషన్ అదంతా తమ్ముడు ఇంకా ఆడపడుచు కలిసి ముందు రోజే ఫినిష్ ఆఫ్ చేసేసుకున్నారు. ఏమేమి సామాన్లు కావాల్సి వస్తాయి అవన్నీ ఆయన దగ్గర లిస్ట్ తీసుకుని ముందే తెచ్చిపెట్టేసుకున్నారనమాట ఇంట్లో. అండ్ డెకరేషన్ అంతా ఇండియా నుంచి పార్సల్ వేయించుకుని వాళ్ళిద్దరే దగ్గరుండి చేసుకున్నారు. ఎంత బాగుందో, బాగా చేసుకున్నారు కదా. ఇంకా వంటకు వచ్చి పొయ్యి నేనే వెలిగించాలి. సో వంట అంతా ఇంకా నేను చేశాను అనమాట. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎంత బాగుండిందంటే ఫుడ్డు, మనం అసలు మామూలుగా భయంగా చేస్తే శ్రద్ధ పెట్టి సరిగా రాదు కొన్నిసార్లు. కానీ ఆ రోజు ఏమో అదృష్టం అలా కలిసి వచ్చింది. ప్రతి వంటకం బాగుందన్నమాట. పరవన్నం చేశాను పాలు పొంగిచ్చి, పరవన్నం సూపర్గా వచ్చింది, పులిహోర సూపర్గా వచ్చింది, ఇంకా దప్పలం చేశాను, ముద్దపప్పు ఇంకా దప్పలం చేశాను. అది 2 చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. అసలు ఇన్ని అవసరం అక్క అని అన్నాడు ఫస్ట్, కానీ గృహప్రవేశం అన్నాక ఆ మాత్రంలో ఉండద్దు, ఫ్రై కూడా ఉండాలి యాక్చువల్గా. కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట. అప్పటికే చాలా టైం అయిపోతుంది అండ్ ఆకలేసేస్తుంది. పొద్దున ఎప్పుడో లేసాం కదా, అందుకని ఇంకా ఇన్ని ఉన్నాయి కదా మనకి ఈ జాలే మనమేగా అన్నట్టుగాని ఇంకా అంతటితో ఆగిపోయాం. అక్కడ కూడా ఫోన్ పెట్టి మమ్మీ వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నా. ఇంకా మా అత్త వాళ్ళు, మావయ్య మేనమావ అత్త వాళ్ళు ఉన్నారు స్కాట్లాండ్లో, వాళ్ళని వీడియో కాల్లో యాడ్ చేసి మాట్లాడిస్తూ ఉన్నాం అనమాట. ఇల్లంతా బాగా చల్లగా ఉండింది. లైక్ మాకు అపార్ట్మెంట్లో ఏంటంటే హీటింగ్ కొంచెం ఎక్కువ వస్తుంది, కొంచెం వెచ్చగా ఉంటుంది. అబ్బా అక్కడ రో హౌస్ తీసుకున్నారు వీళ్ళు. సో ఆ రో హౌస్లో భయంకరమైన చీలనమాట. ఇంక ఈయనైతే తట్టుకోలేక స్వెటర్ కూడా వేసేసుకుని కూర్చున్నారు వ్రతం అప్పుడు. అంత చల్లగా ఉండింది ఆ రోజు. బయట అంతా ఫుల్ మంచు. మొత్తానికైతేనే గృహప్రవేశం అయితే మంచిగా జరిగిపోయింది. మమ్మీ వాళ్ళు లేకపోయినా కూడా ఫోన్లో అంతా చూసుకుంటా అలాగా. ఇంకా ఫారెన్లో సెటిల్ అయినాక ఇలాగా కొన్ని తప్పవు అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అందరు లేకుండానే అట్లీస్ట్ మాకు మేము ఉన్నాము, అట్లీస్ట్ అక్క తమ్ముళ్ళం అనుకుంటూ ఫ్యామిలీగా ఇలా ఉన్నాం అని అనిపించింది. కొంతమందికి అది కూడా కష్టమే, తెప్పించుకోవాలి ఇండియా నుంచి ఇంకా అందరినీ. ఆ విషయంలో మేము లక్కీ అని చెప్పచ్చు. సో యా, అది వంట అయితే 4 పొయ్యిల మీద 4 పెట్టినా కూడా టైం అయితే పట్టింది. ఎందుకంటే ఫాస్ట్గా పెడితే మాడిపోద్ది, సో కరెక్ట్ కుక్ చేయాలి. సో అందుకని మళ్ళీ కొత్త ఇల్లు కదా, మళ్ళీ పాడు చేయడం ఎందుకు పోయని చాలా శ్రద్ధ పెట్టి చేశాను అనమాట ఆ రోజు వంట మాత్రం. లక్కీగా అన్నీ బాగా కుదిరినాయి. సారీ నా గొంతుకు బాగోపోయినా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు అట్లా లైక్
వదిలేసేసి మ్యూజిక్ పెట్టడం అంటే మీకు ఎలా తెలుస్తుంది అది ఎలా చేసుకున్నావు ఏంటి అని, అలా కాదు అని చెప్పి నేను పర్సనల్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకున్నాను. గొంతుకు బాగోపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఒక్క వీడియోకి కొంచెం సెటిల్ అయినాక రెగ్యులర్ వ్లాగ్స్ అయితే పెట్టుకుందాం. నాకు గొంతు కొంచెం సెట్ అయినాక. బట్ దగ్గు ఒకసారి స్టార్ట్ అయిందంటే నాకు అంత తొందరగా తగ్గదు. నా గొంతుకు నాకు తిరిగి రావడానికి కాస్త టైం పడుతుంది అనమాట. ఎంత ట్రై చేసినా తప్పదు. ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవడానికి లేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి. ఆల్విడోన్ పారాసెటమాల్ తప్పితే ఇంక ఏ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు అని అయితే చెప్పేశారనమాట డాక్టర్ వాళ్ళు. సో తప్పదు, ఇంకా ఇలాగే కంటిన్యూ అయిపోవాలి. సో అది పులిహోరకి తాలింపు అనమాట. అసలు ఎంత బాగుందో, నాకు ఇప్పుడు తలుచుకుంటుంటే నోరు ఊరిపోతుంది. ఓ పక్కన వీళ్ళు పూజలో కూర్చున్నారు, ఇంకో పక్కన నేను వంట ఫినిష్ చేసేసుకుంటున్నా. అంటే పక్కనే కాబట్టి వినపడతా ఉంటుంది. కథ అయితే వినాలి అని అంటారు కదా జనరల్గా, ఇంపార్టెంట్ అని చెప్పి. అందుకని ఇంకా ఇంటూనే వంట పని చేసేసుకుంటున్నా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. ఎందుకంటే పొద్దున్నే ఎవరు ఏం తినలేదు, భయంకరమైన ఆకలి మీద ఉన్నాం అనమాట అందరమని. పూజారి గారు అయితే మరి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిదానంగా పూజ అయిపోయినాక మాటల్లో చెప్పారు, ఎరిక్సన్లో వర్క్ చేస్తా అని చెప్పి. షాక్ అయ్యామన్నమాట. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. లైక్ అంటే ఇక్కడ మన గుడి అయితే ఉంది, హిందూ గుడి హెలెండోన్లో. బట్ నాకైతే తెలీదు లైక్ మన తెలుగు పంతులు ఉంటారు అట్లా అని చెప్పి. బట్ ఇలా అయితే లక్కీగా అయితే తమ్ముడికి భలే లక్కీగా దొరికారని అయితే అనుకోవచ్చు. సో అది పూజ అయితే బాగా చేయించారు దగ్గరుండి, అంతా ప్రతిదీ ఏమేం కావాలి అవన్నీ లిస్ట్ ఇచ్చుకుని చక్కగా జరిగింది అనమాట అంతా. చేసుకున్నారు. పూజ కూడా ఏం తొందర పడకుండా నిదానంగా అన్ని మార్నింగ్ అయినా కూడా కొంచెం చేసుకున్నారు. फट स्वाहा ओम ह्रीं 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 ओम फट स्वाहा ओम ह्रीं 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 ओम फट स्वाहा ओम ह्रीं 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 ओम फट स्वाहा ओम ह्रीं 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 ओम फट स्वाहा. ఇంట్లో ఏది జరిగినా మనం అంత ట్రెడిషనల్గా రెడీ అయిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఉంటాం అసలు. అంత మంచులో అంత చలిలో కూడా బయటికి వెళ్ళి వీడియోలు ఫోటోలు తీసుకుని వచ్చాం మేము లోపలికి. అది లేడీస్ పవర్ అంటే. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మళ్ళీ కలుసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. 'Cause I got you like you got me when the earth shakes.